హాయ్ హలో వెల్కమ్ టు మిక్చర్ బఫ్. ప్రదీప్ రంగనాథన్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ వీకెండ్ లో రిలీజ్ అయ్యి అంచనాల మించి కలెక్షన్స్ తో వీకెండ్ ని కంప్లీట్ చేసుకుంది. తమిళనాడు అండ్ ఓవర్సీస్ లో కూడా సినిమా రచ్చరచ్చ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో కూడా కలెక్షన్స్ తో అంచనాలు మించిపోతుంది. మూడవ రోజున ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇంపాక్ట్ ఉన్నా కూడా సినిమా ఏమాత్రం తగ్గకుండా ఎక్సలెంట్ జోరు చూపించింది. మూడవ రోజున 2,15,00,000 గ్రాస్ ని సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ 3 days లో 5,60,00,000 షేర్ ను సాధించి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ గా దూసుకెళ్తుంది. ఇంకో 1,50,00,000 షేర్ ని సొంతం చేసుకుంటే సినిమా తెలుగులో క్లీన్ హిట్ గా నిలనుంది. ఇక తమిళనాడులో మూడో రోజు సినిమా ఏకంగా డబుల్ డిజిట్ గ్రాస్ ను అందుకొని వరల్డ్ వైడ్ గా మూడో రోజున 16 కోట్లకు పైగా గ్రాస్ ని సొంతం చేసుకుంది. ఓవరాల్ వీకెండ్ లో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూసుకుంటే తమిళనాడు 24,85,00,000, తెలుగు రాష్ట్రాల్లో 5,60,00,000, కర్ణాటక 3,50,00,000, రెస్ట్ ఆఫ్ ఇండియా 75,00,000 అండ్ ఓవర్సీస్ 14,60,00,000 సాధించింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 24,30,00,000 షేర్, 49,35,00,000 గ్రాస్ ని కలెక్ట్ చేసి సినిమా అంచనాలను మించి బాక్సాఫీస్ దగ్గర రచ్చరచ్చ చేస్తుంది. ప్రదీప్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. వరల్డ్ వైడ్ గా మరో 6 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంటే సినిమా క్లీన్ హిట్ గా నిలనుంది. ఇక ఫోర్త్ డే కలెక్షన్స్ రిపోర్ట్ చూసుకుంటే వీకెండ్ ని కంప్లీట్ చేసుకుని వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన సినిమా అన్ని లొకేషన్స్ లో హోల్డ్ చూపించింది అనుకుంటే ఓన్లీ ట్రాక్ చేసిన సెంటర్స్ ని బట్టి ఆన్లైన్ టికెట్ సేల్స్ పరంగా తెలుగు స్టేట్స్ లో 65 to 70% రేంజ్ లో డ్రాప్స్ అయితే సొంతం చేసుకుంది. ఇక తమిళనాడులో 60 to 65% రేంజ్ లో డ్రాప్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్ తెలుగు రాష్ట్రాల్లో సినిమా 50 నుండి 55 లక్షల గ్రాస్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే గ్రాస్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ లో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేస్తున్న సినిమా ఓవరాల్ గా 4వ రోజున వరల్డ్ వైడ్ గా 6 కోట్ల నుండి 6,50,00,000 వరకు గ్రాస్ ని సాధించే అవకాశం అవుతుంది. ఇక ఫోర్త్ డే సినిమా అఫీషియల్ గా ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి.